అన్ని చేస్తున్నాను, హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాను, షుగర్ అవాయిడ్ చేశాను, 6 days a week వాకింగ్ కూడా చేస్తున్నాను, బట్ స్టిల్ నేను వెయిట్ తగ్గట్లేదని చాలా మంది డిఎం చేశారు. అది మీ ప్రాబ్లం కాదండి, ఇట్స్ బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏదో తెలుసుకుందాం. మన బాడీ ప్రాపర్ గా ఇన్సులిన్ ప్రొడక్షన్ చేయకపోవడం వల్ల మన బ్లడ్ లో ఉన్న షుగర్ ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది, ఎక్కువ బెల్లీ ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రీజన్స్ ఏంటంటే స్లీప్ సరిగా లేకపోవడం, స్ట్రెస్, పీసీఓఎస్ అండ్ హార్మోన్ ఇంబాలెన్స్. దీనికి సొల్యూషన్ మీ చేతుల్లోనే ఉందండి. ఫస్ట్ థింగ్, మీరు రిఫైన్ కార్బ్స్ అవాయిడ్ చేసేసి హెల్దీ ప్రోటీన్ అంటే పన్నీర్ గానీ, చికెన్ గానీ, ఎగ్స్ గానీ, సోయాబీన్స్ ఏదైనా ఒక ప్రోటీన్ సోర్స్ మీ డైట్ లో ఇంక్లూడ్ చేస్తూ ఉండండి. దీనివల్ల మజిల్ మాస్ పెరుగుతుంది, హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి అండ్ మెటబాలిజం సెట్ అవుతుంది. సెకండ్, అట్లీస్ట్ డే మొత్తంలో 15 to 30 minutes HIIT వర్కౌట్ చేయండి. దీనివల్ల మీ మెటబాలిజం బూస్టప్ అవుతుంది. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, స్లీప్ అట్లీస్ట్ 8 hours మెయింటైన్ చేయండి అండ్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి యోగాలో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, బ్రీతింగ్ టెక్నిక్స్, అవైనా ఫాలో అవ్వండి. ఎప్పుడైనా సరే రూట్ కాజ్ అనేది వెతుక్కొని దాని ప్రకారంగా మన లైఫ్ స్టైల్లో చేంజెస్ చేస్తే ఖచ్చితంగా పర్మనెంట్ గా ఫ్యాట్ లాస్ అవ్వచ్చు. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే బయోలో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేస్తే మా టీం నుంచి కాల్ వస్తుంది. ఆల్ ది బెస్ట్.